మోహన్ రెడ్డి గారికి అసలు లేట్ చేస్తున్నారా? లేదంటే అయిపోయింది కదా, ఇప్పుడు పరామర్శించింది ఏముంది, తాడేపల్లిలో కూర్చొని కోఆర్డినేషన్ చేసుకుంటే సరిపోద్ది అనే ఆలోచనతో ఉన్నారు? ఆయనకి ఒకటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పాలిటిక్స్ రాజకీయాన్ని రాజకీయంగా చేయాలన్నది ఇంకా ఎవరు నేర్పినట్లేరు, లేదా ఆయనలోనైనా ఆ మార్పు రావాలి. ఇప్పుడు యాక్చువల్గా నాకు నవ్వు వచ్చింది ఏంటంటే చంద్రబాబు గారు కనుక రేపు పొద్దున పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ప్రతిపక్షంలోకి ఉంటే రేపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక విజయాలు అధికార పక్షానికి వస్తాయి. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా. అప్పుడు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు వీళ్ళ చేతిలో ఉండి అప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు అనుకోండి, ఇట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ వచ్చింది అనుకోండి, వీళ్ళందరితో మున్సిపల్ చైర్మన్లతో ఒకసారి మీటింగు, మండల పరిషత్ చైర్మన్లతో ఒకసారి మీటింగు, జిల్లా పరిషత్ చైర్మన్లతో ఒకసారి మీటింగు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా సరే మీరందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు, స్థానిక సంస్థలు మీ చేతిలో ఉన్నదంతా చేయండి, ప్రభుత్వం వినకపోతే అధికారులు వినకపోతే వాళ్ళ సంగతి తేల్చండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి ఫీల్డ్లోకి అని చెప్పేసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లు పెడతాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి అట్ట ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు ఇవాళ ఆయనకి జిల్లా పరిషత్ చైర్మన్లు ఆయన పార్టీ వాళ్ళని తెలుసా, మండల పరిషత్ చైర్మన్లు ఆయన పార్టీ వాళ్ళని తెలుసా? కొంతమంది వెళ్ళి ఉండొచ్చును, కానీ 80% ఇవాళ కూడా తన చేతుల్లోనే ఉన్నారుగా. మండల పరిషత్ వాళ్ళు 80% ఆయన చేతిలోనే ఉన్నారు కదా. మున్సిపాలిటీలో వీటిలో దాదాపు 60% ఇప్పటికీ ఆయన చేతుల్లోనే ఉన్నారు కదా. మేయర్లు కానీ, చైర్పర్సన్స్ కానీ, కార్పొరేటర్లు కానీ. ఇట్లాగా ముందే ఈ తుఫాను బిగినప్పుడు ఆయన ఏమి ఇక్కడికి రానక్కర్లా, బెంగళూరులోనే కూర్చుని ఒక వీడియో కాన్ఫరెన్స్, మున్సిపల్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్, మేయర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్, జిల్లా పరిషత్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్, మండల పరిషత్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్, ఎంపీటీసీలతో ఒకటి, జెడ్పీటీసీలతో ఒకటి.